अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रेवंत रेड्डी की क़यादत में कांग्रेस हुकूमत रियासत तेलंगाना में गरीबों की फलाह बहबूद के लिए काम कर रही है। चीफ मिनिस्टर रिलीफ फंड चेक तकसीम प्रोग्राम से आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का खिताब। आदिलाबाद RTC के ज़ेर एहतमाम मेगा खून अतिया कैंप का इनेकाद। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने इफ्तिताह अंजाम दिया। आदिलाबाद डिस्ट्रिक्ट साइबर DSP हसीबुल्लाह की निगरानी में कॉलेज तलबा में डिजिटल गिरफ्तारी पर शऊर बेदारी प्रोग्राम का इनेकाद। आदिलाबाद कांग्रेस पार्टी अक़लियती क़ायदीन साबिक़ म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, खिज़र पाशा और तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन के ज़िला आदिलाबाद सदर मोहम्मद शाहिद अहमद तवक्कल के हाथों अंग्रेज़ी रोज़नामे की साल 9 के कैलेंडर की रस्मी हल्क़े असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब ख़बरें तफसील से। आदिलाबाद असम्बली हल्क़े इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में कांग्रेस हुकूमत रियासत तेलंगाना में गरीबों की फलाह बहबूद के लिए काम कर रही है। इन्होंने कहा कि वसूल शुदा चेक बराह रास्त मुस्तहिक़ीन के घरों तक पहुँचाए जा रहे हैं। इन्होंने कहा कि इन्होंने अपने कैंप ऑफिस में अमले के साथ एक खुसूसी निज़ाम क़ायम किया है ताकि दरख्वास्तें चीफ मिनिस्टर रिलीफ फ़ंड में भेजी जा सके और इन पर अमल किया जा सके। इन्होंने कहा कि जल्द ही मज़ीद चेक्स आएंगे। इन्होंने कहा कि इनके प्रजा सेवा भवन के दरवाज़े हमेशा आवाम के लिए खुले रहेंगे। इन्होंने इंकिशाफ किया कि कांग्रेस हुकूमत ने पहले ही अच्छे फलाही प्रोग्रामों से आवाम का एतमाद हासिल किया है और इंदिरामा इल्लू और रैतु भरोसा जैसे अच्छे प्रोग्राम भी बहुत जल्द शुरू किए जाएंगे। నాయకులు కూడా వచ్చి బలోపేతం కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా గంగారెడ్డి గారు వారు కోలుకొని ప్రశాంతంగా మా జీవితం మళ్ళా రీకన్స్ట్రక్ట్ జీవితం 60,000 రూపాయలని అందజేసి ముఖ్యమంత్రి గారి స్వయంగా బాడల సరిత గారిని ఆశీర్వదించమని కోరడం ఇదే ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్వీట్ బాక్స్ కూడా పట్టుకోక చేతుకొని డాడీకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి శ్రీజ గారు వాళ్ళ పాప కోసం ముఖ్యమంత్రి గారి నుంచి 60,000, 47,500 దాదాపుగా 1,07,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ళ ప్రభుత్వం, మధ్యతరగతి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. ఏ కష్టం కోసం తలుపు తట్టినా కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. గరీబోళ్ళని ఆదుకోకపోతే ప్రభుత్వమే కాదు. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పెండింగ్లో పెట్టినా ఇవ్వలేకపోయినా కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో చెక్కుల్ని, వేలాదిగా చెక్కుల్ని క్లియర్ చేస్తూ ఉన్నారు.
నాకు వారి కుటుంబానికి వచ్చినటువంటి కష్టానికి ఇది కొంచెం చన్నీళ్ళలో వేడి నీళ్ళలాగా ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దీనికోసం ప్రత్యేకంగా విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మా టౌన్ ప్రెసిడెంట్ గుడిపల్లి నగేష్ గారు, మిగతా కౌన్సిలర్ అందరూ కూడా పాపం కష్టపడి ఈ చెక్ కోసం ఫాలోఅప్ చేయడం జరిగింది. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇదే ప్రజాపాలన, ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ప్రభుత్వ పాలన. వారి ఇంటికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విద్యానగర్ కాలనీకి వచ్చి, వాళ్ళ గల్లీకి వచ్చి ఈరోజు చెక్ అందజేయడం జరిగింది. మేమందరం కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. ఇంకా అనేక చెక్కులు కూడా పెండింగ్లో ఉన్నాయి, అంటే మేము అప్లై చేసినవి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ క్లియర్ చేయించుకుంటూ వస్తాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే విద్యానగర్ వచ్చిన సందర్భంగా కాలనీ వాసులందరికీ చెప్తా ఉన్నాను, గరీబోళ్ళు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేషన్ కార్డుల జారీ కూడా మొదలవుతూ ఉంది, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ ఆదిలాబాద్ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. విద్యానగర్ మరింతగా డెవలప్ కావాలా, అభివృద్ధి కావాలా, ఆదిలాబాద్ మరింతగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि हर एक को सड़क के क़वानीन पर ज़िम्मेदारी से अमल करने और फ़ोन पर बात करते हुए और शराब के नशे में गाड़ी ना चलाने का मशवरा दिया। कौमी रोड सेफ्टी माह के हिस्से के तौर पर तेलंगाना रोड ट्रांसपोर्ट कॉरपोरेशन की जानिब से आदिलाबाद आरटीसी के ज़ेर एहतमाम चारशंबे के रोज़ शहर मुस्तखर के बस डिपो के अहाते में एक मेगा खून अत्या कैम्प का इनेकाद अमल में लाया गया। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने बहैसियत मेहमान खुसूसी मेगा खून अत्या कैम्प में शिरकत करते हुए आदिलाबाद आरटीसी रीजनल मैनेजर सोलमन के हमरा खून अत्या कैम्प का इफ्तिताह अंजाम दिया। इस मौके पर इन्होंने कहा कि खून अत्या कैम्प में आरटीसी डिपो का अमला ख़ास तौर पर खून का अतिया दे रहे हैं। ये ब्लड बैंकों में जमा किया जाएगा। इन्होंने कहा कि इस खून अतिया कैम्प का मकसद ये है कि अगर किसी को हंगामी सूरत हाल में खून की ज़रूरत हो तो इससे फौरी तौर पर मरीज़ों की जान बचाई जा सके। इन्होंने कहा कि अगर हर कोई गाड़ी चलाते हुए रोड सेफ्टी का ख्याल रखे तो हादसात में कमी ला जा सकती है। इन्होंने कहा कि हर एक को हुकूमत के मुकर्रर करदा क़वानीन पर अमल करना चाहिए। इस मौके पर डिप्टी रीजनल मैनेजर एस प्रणीत, डिप्टी जनरल मैनेजर प्रवीण कुमार, आदिलाबाद डिपो मैनेजर के कल्पना, रिजर्वेशन इंचार्ज सैयद अहमद हुसैन के अलावा दीगर अमला मौजूद था। ఆదిలాబాద్ రీజన్ మరియు ఆదిలాబాద్ డిపోలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. బ్లడ్ డొనేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మాకు ఇచ్చినటువంటి ప్రణాళిక నియమావళిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రీజనల్ హెడ్ క్వార్టర్స్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దానిలో భాగంగా మన ఆదిలాబాద్ డిపోలో కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాం. ఈరోజు మన నేషనల్ రోడ్ సేఫ్టీ ఈ మంత్ లాంగ్ సెలబ్రేషన్ సంబంధించిన ఈరోజు ఆర్టీసీ బస్ డిపో ఆదిలాబాద్ పట్టణంలో రక్తదానం శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఆర్ఎం గారు, డిఎం గారు, వారి సిబ్బందులు, తర్వాత రిమ్స్ బ్లడ్ క్యాంప్ సంబంధించిన సిబ్బంది వారందరూ కూడా ఈరోజు ఉన్నారు. సో ఇక్కడ ఆర్టీసీ డిపోలో ఉన్న స్టాఫ్, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిక్ కానీ వారు ఈరోజు అందరూ రక్తదానం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ సంబంధించిన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ అప్పుడు బ్లడ్ చాలా అవసరం పడతాయి. సో ఇట్లా మనం బ్లడ్ మన దగ్గర అందుబాటులో ఉంటే, మన బ్లడ్ బ్యాంక్లో అందుబాటులో ఉంటే వారికి ప్రాణం కూడా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన.
దీంతో పాటు ఇప్పుడు మనం ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలో వారు అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ, తర్వాత డ్రైవర్స్కి మేజర్గా కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, తర్వాత వెహికల్ సేఫ్టీ కానీ, తర్వాత డ్రైవర్స్ ఏవైతే ఈ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాటించుకోవడానికి, ఫాలో చేయించుకోవడానికి, తర్వాత దీంతో పాటు మళ్ళీ వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్, రీఓరియంటేషన్ ట్రైనింగ్ అవి అన్నీ కూడా ఈ మంత్ లాంగ్ యాక్టివిటీలో ప్లాన్ చేయడం జరిగింది. आदिलाबाद डिस्ट्रिक्ट साइबर डीएसपी हसीबुल्लाह ने कहा कि साइबर क्राइम की लानत तेज़ी से और ख़तरनाक फैल रही है। साइबर क्राइम मुजरिमीन मौजूदा माशरे में मासूम लोगों को फंसाने के लिए नए नए तरीक़े अपना रहे हैं। साइबर विजिलेंस दिवस के ज़ेर एहतमाम साइबर क्राइम बेदारी प्रोग्राम के हिस्से के तौर पर आदिलाबाद ज़िला मुस्तखर में चारशंबे के रोज़ सनराइज़र्स एजुकेशन एकेडमी, विज्ञान पैरामेडिकल कॉलेज और तेलंगाना ट्राइबल वेलफेयर जूनियर कॉलेज में डिजिटल गिरफ्तारी के नाम पर मौजूद समाज में हो रहे जराइम से तलबा को वाकिफ़ करवाया गया। इसी तरह तलबा को साइबर मुजरिमीन की जानिब से जराइम करने के तरीक़े से भी वाकिफ़ करवाया गया। डीएसपी हसीबुल्लाह ने कहा कि डिजिटल हाउस गिरफ्तारी की इस्तिलाह एक ऐसी सूरत हाल को बयान करने के लिए बनाई गई है जहां साइबर मुजरिमीन लोगों को पुलिस ऑफिसरान, ट्राई ऑफिसरान, सीबीआई या कस्टम ऑफिसरान का बहाना बनाकर इनके बैंक अकाउंट्स को खाली करने की धमकी के साथ कार्रवाई से पहले इन्हें घर में अरेस्ट बनाकर रखते हैं। जालसाज ऑफिसर होने का दिखावा करके जाली स्काइप अकाउंट्स बनाते हैं और बाद में मुतासिरा शख्स के बैंक अकाउंट से रकम निकाल लेते हैं। इस मौके पर साइबर क्राइम मुलाजिमीन संतोष यसोदास के अलावा दीगर मौजूद थे। Cyber crime cases, if they do not transfer money from the bank account to the fraudster's bank account in the name of verification. You can understand that? This is a आदिलाबाद कांग्रेस पार्टी अक़लियती क़ायदीन जिनमें साबिक़ म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, खिज़र पाशा, एडवोकेट अफरोज़ ख़ान, गिम्मा संतोष राव के अलावा शेख कलीम, अब्दुल नदीम, सैयद कर्मा, एमडी हकीम, सैयद नज़ीम, सैयद अज़हर, एमडी मजीद अज़हर शहबाज शामिल हैं। इस मौके पर प्रेस मीडिया अंग्रेज़ी रोज़नामे के साल 9 के कैलेंडर की रस्म इजरा टाउन रिपोर्टर मोहम्मद साबिर पटेल की मौजूदगी में अमल में लाई गई। बाद अज़ां एक वीडियो पैगाम जारी करते हुए ज़हीर रमज़ानी ने मोहम्मद साबिर पटेल को मैदान सहाफ़त में क़दम रखने पर मुबारकबाद पेश की और दीगर नौजवानों को भी सहाफ़त से जुड़कर आवाम के मसाइल को हुकूमत तक पहुँचाते हुए एक ज़िम्मेदार शहरी बनने की ख्वाहिश ज़ाहिर की। इसी तरह सहाफ़ी मोहम्मद साबिर पटेल ने उर्दू सहाफ़ियों की सरगर्म तंजीम तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन के ज़िला सदर व दारुल उलूम मोहम्मदिया के मोतमद जनाब मोहम्मद शाहिद अहमद तवक्कल से मुलाकात करते हुए प्रेस मीडिया अंग्रेज़ी रोज़नामे के साल 9 के कैलेंडर्स की रस्म इजरा की। जनाब शाहिद अहमद तवक्कल ने भी साबिर पटेल को मुबारकबाद पेश की। इस मौके पर मसूद पटेल के अलावा दीगर मौजूद थे। गवर्नमेंट लेवल में जो है सो ये बुनियाद दिलाने की ताकत रखती है कलम, इसलिए एक प्रेस मीडिया जो आज साबिर पटेल साहब ने किया है और भी जो नौजवान हैं, ऐसे ही आप प्रेस से जुड़कर जो है सो आप गरीब आवाम की खिदमत कीजिए और उनका काम कीजिए। आज हम हमारे संतू काका के जन्मदिन के मौके पर यहाँ पर सब जमा थे और यहाँ साबिर साहब को हमने बुलाकर ये इनाग्रेशन किया है। महकमा बिजली के अफसरान की लापरवाही से एक शख्स की जान लेने का इल्ज़ाम लगाते हुए मुतवफ़ी के लवाकीन ने चारशंबे के रोज़ ट्रांसको कंपनी SE के दफ्तर के सामने एहतजाज किया। इन्होंने मुतालबा किया कि मुतासरा ख़ानदान को मुआवज़े के साथ साथ ख़ानदान के एक फ़र्द को सरकारी नौकरी दी जाए और हर तरह से मदद की जाए। बसूरत दीगर इन्होंने लाश के साथ एहतजाज करने का वाज़े किया। इल्ज़ाम लगाया कि महकमा बिजली की गफलत के बाइस जान ज़ाय हुई है। इन्होंने कहा कि बिजली का हादसा इसलिए पेश आया क्योंकि 11 kV बिजली के तारें नीचे लटक रही थी। इन्होंने सवाल किया कि इसका ज़िम्मेदार कौन है। इसकी इत्तला मिलते ही वन टाउन पुलिस ने मौके पर पहुंचकर सूरत हाल को काबू में किया। सिक्स फीट इट्లా అంటే అందరి కంబకు అటాచ్ చేసి 6 ఫీట్ అవి 11 కేవీలు మినిమం 22 ఫీట్స్ హైట్ లో ఉండవలసినవి ఓన్లీ 6 ఫీట్స్ ఏ ఉన్నాయి।
విద్యుత్ శాఖ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకుండా 1.5 లాక్ 2 లాక్ ఇవ్వండి అని డిమాండ్ చేసిండ్రట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు చెప్పడం జరిగింది. అక్కడ డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు వచ్చినా కూడా విద్యుత్ శాఖ వాళ్ళు ఎవ్వరు లేరు. ఏఈ లేడు, డిఈ లేడు, జేఈ లేడు, ఎస్ఓ లేడు. ఎస్ఓ పోతున్నా అని ఫోన్ చేస్తున్నాడు. ఆయన కూడా క్లారిటీగా మాట్లాడతలేదు. 5 లక్షలు వస్తాయి పోండి, 5 లక్షలు వస్తాయండి. ప్రతి ఒక్కరు ఈ విద్యుత్ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి తీగలు పట్టండి, మేము ప్రతి ఒక్కరికి మా ఆస్తులు పోతే పోని, ప్రతి ఒక్కరికి 5 లక్షలు మేము ఇస్తాం సొంతగా. ఆ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అంతమంది ఇప్పుడు ఇంత చిన్న కింద వైర్ ఉంటాయి 11 kV 22 ఫీట్స్లో ఉండవలసిన ఫీటు 6 ఫీట్ల ఎత్తులతోనే ఉన్నవి. ఇంకెందరు మంది చనిపోతారు. మాకు మా పిల్లవాడికి, మా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుమారుడికి ఒక ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాము. आदिलाबाद कांग्रेस पार्टी के सीनियर कायद गिम्मा संतोष की सालगिरह तकरीब इनकी रिहाइश गाह पर साबिक म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी और खिज़र पाशा ने सादा लेकिन पुरअसर अंदाज में मनाई। इस मौके पर केक काट कर गिम्मा संतोष को सालगिरह की मुबारकबाद दी और मुस्तकबिल के लिए नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर ज़हीर रमज़ानी, खिज़र पाशा के अलावा एडवोकेट अफरोज़ ख़ान, शेख कलीम, अब्दुल नदीम, सैयद कर्मा, MD हकीम, सैयद नज़ीम, सैयद ज़हीर, MD मजीद, अजहर, शहबाज के अलावा दीगर मौजूद थे। हाँ हैप्पी बर्थडे काका। थैंक यू। खाली खिलाओ को। हैप्पी बर्थडे काका। थैंक यू काका। शुगर मैं हूँ फिर बढ़ जाएगा। ये अपनों की जो खुशी रहती ना। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహ నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది. CPI ज़िला सेक्रेटरी मुद्दूपू प्रभाकर रेड्डी ने कहा कि कामरेड गीता मुखर्जी की खिदमत को कभी फरामोश नहीं किया जा सकता, जिन्होंने ख़वातीन की तरक्की और इन्हें बाइख्तियार बनाने के लिए ख़ास तौर पर सख्त मेहनत की।
समाजी कारकुन गीता मुखर्जी की 101वीं योम पैदाइश की तकरीबात चारशंबे को नेशनल फेडरेशन ऑफ इंडिया के वुमेन के ज़ेर एहतमाम आदिलाबाद के ज़िला मुस्तखर में वाक़ पार्टी दफ्तर में मुनक़िद की गई। इनकी तस्वीर पर फूलों के हार पहनाते हुए इनके बतौर क़ानून साज और बतौर रुकन पार्लियामेंट जद्दोजहद और आवाम के लिए खिदमत को याद किया गया। मुदब्बू प्रभाकर रेड्डी ने कहा कि गीता मुखर्जी ने समाजी कारकुन के तौर पर नुमाया खिदमत अंजाम दी है। वो 4 बार रुकन असम्बली और 7 बार रुकन पार्लियामेंट मुंतखब हो चुकी हैं। ఈరోజు మన కామ్రేడ్ గీతా ముఖర్జీ 101వ బర్త్డే పుట్టినరోజు సిపిఐ కాలం జరుపుకుంటా ఉన్నాం. NFIW భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటూ అట్నే గీతా ముఖర్జీతో పాటు మా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్ మేడంది పుట్టినరోజు ఉన్నాయి. 37వ పుట్టినరోజు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గీతా ముఖర్జీ గారు ఒక సామాజిక కార్యకర్త. ఆమె 1924లో పశ్చిమ బెంగాల్లో జన్మించింది, కలకత్తాలో. ఆమె 1967 నుంచి 77 వరకు ఆ మధ్యకాలంలో 4 సార్ల పర్యాయాలు శాసనసభ్యురాలుగా, అట్లే 1980 నుండి 2000 వరకు అంటే కొన ఊపిరినంత వరకు 7 సార్ల పార్లమెంటు మెంబర్గా ఎంపీగా గెలవడం జరిగింది. ముఖ్యంగా గీతా ముఖర్జీ ఆశయాలు ఏంటంటే ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో కానీ ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ అన్నింటిలో రిజర్వేషన్, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గీతా ముఖర్జీ కొన ఊపిరినంత వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండుకి చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కలగాలి, మహిళల భాగస్వామ్యం కలగాలి, మహిళల అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత ఉండాలని చెప్పేసి మహిళల అభ్యున్నతి కొరకు, మహిళల సంక్షేమం కొరకు ఎనలేని పోరాటం చేసిన కామ్రేడ్ గీతా ముఖర్జీ నేటికి మరి 2000 సంవత్సరాలు 24 సంవత్సరాలు చనిపోయేవారు. పుట్టి 101 సంవత్సరం అయింది వారు. ఈ దేశంలో అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఒక సమగ్ర సంస్కర్తగా మహిళల్ని చైతన్యవంతులు చేసి భారతదేశంలో రిజర్వేషన్కు మరి పార్లమెంట్లో, అసెంబ్లీలో మరి చర్చలు నడుస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయంటే కాబట్టి గీతా ముఖర్జీ పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, మహిళల రిజర్వేషన్లు రాబోతున్నాయి అని చెప్పేసి ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి తెలియజేస్తున్నాను. మహిళా సమాఖ్య అధ్యక్షులు చేసినందుకు వాళ్ళందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. दारुल अंसार ट्रस्ट कागज़ नगर के सेक्रेटरी मुफक्कम अहमद की इत्तला के मुताबिक दारुल अंसार ट्रस्ट कागज़ नगर की जानिब से हर साल की तरह इस साल भी मौसम सरमा की मुनासिबत से 150 ज़रूरतमंद अफराद में बिला तफरीक़ मज़हब कम्बलों की तकसीम अमल में लाई गई। ये फलाही इक़दाम कागज़ नगर के खानगी फंक्शन हाल में अनेकता में एकता के उन्वान से मुनक़िद इजलास के दौरान किया गया। इजलास में मुख्तलिफ़ मजहबी शख्सियात ने शिरकत की और ट्रस्ट की खिदमत को सराहते हुए इनके ज़िम्मेदारान को मुबारकबाद दी। मुफक्कम अहमद की टीम ने इस तक़सीम के लिए शानदार इंतज़ामात किए, जिसके नतीजे में ये तक़रीब कामयाबी से हमकिनार हुई। सबका धन्यवाद करता हूँ। और हमारे गुरु जी है तो आप लोग जानते हैं, लेकिन और भी आप मैं बोल देता हूँ हमारे गुरु के बारे में। जो गुरु नानक देव जी है, उन्होंने बोले कर्म करो, कीरत करो, नाम जपो, तेवन छपो। जो भी आप सच्ची साची कमाई करते हैं उसमें से 10% गरीबों को ले, जो लोड़वंद है, लोड़वंद के लिए निकालो के बोल रहा है। क्योंकि कोई भी ऐसे है भूखा नहीं सोना। जहाँ जाओ गुरुद्वारे में कहीं जाओ, जहाँ नहीं इस्लाम से आप देखिएगा
अगर किसी को कोई लोड़मंद है वहाँ पर ज़रूरत पड़ी तो आपको कोई ना कोई वहाँ पर मदद करने वाला मिलेगा। तो ये हमारा ग्रुप का ये हुक्म है, और जो ये हुक्म लेके आपके भी इस समाज में जो है जो गुरु को मानते हुए ये लोग जो आपके ट्रस्ट चालू करे हैं, मैं भी उनका बहुत बहुत आभार करता हूँ कि ऐसे काम होना चाहिए। समाज में सुधार जभी आएगी जब ऐसे काम होते रहेंगे, एक में एक से मिल के आगे ये काम को बढ़ाना चाहिए। जो अपना भगवान कहता है उसके राह पर चलो। क्यों हमारे भगवान क्या बात है, खाओ तुम जो मिल रन पाई चोट न आवे बहुत तो जाए। अगर हर मिल के वो चीज़ को काम को अगर बढ़ाते रहे तो उसमें कभी कोई चीज़ का तोड़ा नहीं आएगा, वो बढ़ते ही जाएगा। तो ऐसा नहीं है कि कोई अल्लाह को मानने वाले, कोई किसी को राम को मानने वाले। तुम्हारा जो क्या वाला है, कोई बोले राम राम, कोई खुदा है, कोई सेवे गुरसैया, कोई अल्लाह है। कोई राम को मानने वाला है, कोई अल्लाह को मानने वाला है, कोई इसको मानने वाला है, लेकिन उसका परमात्मा का जिसने हुक्म मान लिया है वही उसको माना है। फिर वैसा उसका हुक्म नहीं जिसने नहीं माना फिर उसका इसमें कुछ भी नहीं है। तो यही मैं आपका सबका धन्यवाद करता हूँ। आप लोग बुलाए मैं आपका सबका धन्यवाद करता हूँ। भीम आर्मी आज़ाद समाज पार्टी आदिलाबाद ज़िला सदर शेख शकील ने हुकूमत से मुतालबा किया कि वह नालंदा कॉलेज के बस क्लीनर की मौत की ज़िम्मेदारी कबूल करे। इन्होंने आदिलाबाद ज़िला मुस्तखर के महल खानापुर में चारशंबे के रोज़ बिजली के झटके से फौत होने वाले कॉलेज बस क्लीनर की मौत पर गहरे दुख का इजहार किया। इस मौके पर शेख शकील ने कहा कि खानापुर में गुज़िश्ता 1 साल से बिजली की तारें ख़तरनाक हद तक नीचे लटक रही हैं। इस सिलसिले में मुकामी लोगों ने कई बार बिजली हुक्काम से रुजू किया। इन्होंने तशवीश का इजहार किया कि AE ने तवज्जो नहीं दी। इन्होंने बरहमी का इजहार करते हुए कहा कि अगर AE ने लोगों के मसाइल का जवाब दिया होता तो ये हादसा पेश नहीं आता। इन्होंने बरहमी का इजहार करते हुए कहा कि बिजली अफसरान की लापरवाही की वजह से बस क्लीनर के अहल खाना को जानी नुकसान पहुँचा। इन्होंने महकूमा बिजली से मुतालबा किया कि मुतासरा ख़ानदान को 10 लाख रुपये की इमदाद फराहम की जाए और ख़ानदान के एक फ़र्द को सरकारी मुलाजिमत दी जाए और इस वाक़े में गफलत का मुजाहरा करने वाले महकूमा बिजली के मुलाजिमीन को सज़ा दी जाए। इस मौके पर आकाश, विलास, महेश, शिंदे, विनीत के अलावा दीगर मौजूद थे। करते हुए और कोई डिमांड करते हुए वो काम को डिले कर रहे हैं। अगर वही काम अगर उन्होंने पहले किए होते तो आज यानी गज्जू की जान बच जाती, उनके बच्चे यतीम होने से बच जाते। हम भीम आर्मी की तरफ से डिमांड करते हैं, इस पूरी जिम्मेदारी इलेक्ट्रिसिटी डिपार्टमेंट की है। इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले यानी गज्जू के परिवार को 10 लाख रुपए कैश और एक गवर्नमेंट जॉब देना चाहिए, ये हमारा डिमांड है। हुजूर अकरम रहमतुल आलमीन हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत मुबारका और तालीमात इंसानियत की निजात और दोनों जहां में सरखोनी कामयाबी का बाइस होगी। बिला लिहाज मज़हब व मिल्लत व जिन्स सरकार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात से वाक़िफ़त हासिल करना फ़ायदेमंद होगा। जमात इस्लामी हिंद की जानिब से दीगर अपने वतन की इस्लामी तालीमात बिलखुसूस सीरत मुबारक से वाकिफ़ करवाना मुस्तहसिन इक़दाम है, जिसकी हर ज़ाविये से सताइश होनी चाहिए। इन ख़यालात का इज़हार नाज़िम ज़िला जमात इस्लामी हिंद जनगांव मौलाना मोहम्मद खालिद सईद नामूर ख़ानुनदान जनाब मोहम्मद सादिक़ अली एडवोकेट हाई कोर्ट ने ज़िला मुस्तखर जनगांव के स्कॉलर स्कूल में जमात इस्लामी हिंद की मुकामी शाख की जानिब से मुनक़िद जलसे तक़सीम इस्नादात को मुखातिब करते हुए किया, जो कि 22 नबी सल्लल्लाहु अलैहि वसल्लम की मुनासिबत से माह रब्बिल अव्वल के तनाजुर में स्कूली तलबा व तलबात के लिए तेलुगु, उर्दू और इंग्लिश में मुनक़िदा से लसानी तहरीरी इम्तिहानात में बेहतर मुज़ाहरा करने वाले तलबा व तलबात में इनामात की तक़सीम के लिए अमीर मुक़ामी डॉक्टर मोहम्मद अब्दुल रहीम रामिश जनगांव की ज़ेर सदारत मुनक़िद किया गया था। मज़कूरा तहरीरी इनामात में सीरत के मुख्तलिफ़ पहलुओं पर शेर हासिल उन्वानात तरतीब दिए गए थे। बिलखुसूस गैर मुस्लिम तलबा व तलबात ने जोश व खरोश के साथ तहरीरी इम्तिहानात में हिस्सा लिया। इस मौके पर ख़िताब करते हुए मौलाना मोहम्मद खालिद सईद नाज़िम ज़िला हाई कोर्ट तेलंगाना के नामूर एडवोकेट मोहम्मद सादिक़ अली सदर फाउंडेशन की जानिब से जमात इस्लामी की जानिब से कम सिन तलबा व तलबात को सीरत मुबारका से वाकिफ़ करवाने की गर्ज से तहरीरी इम्तिहानात मुनक़िद करने की
पुरजोर सताइश की और इसको दिगर अपनाए वतन में इस्लाम और मुसलमानों से मौजूदा गलत फहमियों का इज़ाला मुमकिन करार दिया। इन्होंने तलबा व तलबात पर सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम का मुस्तक़िल मुतालिया करने का मशवरा दिया। तकरीब में मोहम्मद मुजीबुर रहमान, मौलाना मोहम्मद शाकिर हुसैन क़ासमी, इमाम खतीब जामा मस्जिद मरकज़ और दूसरे भी मौजूद थे। ఓన్లీ ఎస్సీలే ఎంపీగా కాంటెస్ట్ కాగే నిలబడ్డారు, ఎస్సీలే కావాలి. ఇక్కడ రాజా వీళ్ళంతా నిలబడతారు, ఎస్సీలే కావాలి. అట్లాగే అప్పుడు మనం ఓన్లీ ముస్లిమ్స్ నిలబడే నియోజకవర్గాలు ఉంటాయి. కమ్యూనల్ అవార్డ్ ఓన్లీ ముస్లిమ్స్ నిలబడే ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్ నిలబడే నియోజకవర్గాలు ఎందుకు లేవు? ఓన్లీ ముస్లిమ్స్ నిలబడే నియోజకవర్గాలు భారతదేశంలో ఎందుకు లేవు? అప్పుడు పూణే ట్యాక్లో దాన్ని మాకు వద్దు, ముస్లింలకు సపరేట్ వద్దు, వాళ్ళని ఎట్లా డివైడ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి పాకిస్తాన్కి పూణే ట్యాక్లో ఓన్లీ సామాజికత వద్దు, హిందువులలో వద్దు, ముస్లింలలో వద్దు అని ఆ ముఖ్యం మాట్లాడేది పూణే ట్యాక్. అప్పుడు మనం ఏం చేయాలి? तेलंगाना राइतु संगम के रियासती कन्वीनर और AIF के कौमी सेक्रेटरी चंद्र राव ने कहा कि मरकज़ की बीजेपी हुकूमत के इस फैसले की सख्त मजम्मत करते हैं क्योंकि इससे किसानों को नुकसान पहुंचेगा। मरकज़ की बीजेपी हुकूमत की तरफ से लिया गया फ़ैसला और PDPS को नाफिज करने का ख्याल तर्क कर देना चाहिए। इन्होंने ज़राई मार्केट का दौरा किया। इन्होंने मरकज़ी हुकूमत की PDFS पॉलिसी के ख़िलाफ़ पम्पलेट तकसीम करके अपनी नाराज़गी का इजहार किया। इन्होंने कहा कि फ़सलों की इमदादी कीमत मुकर्रर की जाए और किसानी हकूक़ का तहफ़्फ़ुज़ किया जाए। चंद्र राव ने इल्ज़ाम लगाया कि मरकज़ी हुकूमत इमदादी कीमत को बढ़ाने की साजिश के तहत PDFS पॉलिसी मुतारिफ़ कराने की कोशिश कर रही है। ఈరోజు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ సందర్శించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న PDPS విధానాన్ని వ్యతిరేకిస్తూ అచ్చువేసిన కరపత్రాలను మార్కెట్లో విడుదల చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, ఇప్పటి వరకు CCI రైతుల పత్తి పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఈ విధానాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి నీతి ఆయోగ్ సూచన మేరకే మేము నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారు కొనుగోలు చేసే ధరకు CCI కొనుగోలు చేసే ధరకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని 15% మించకుండా నగదు చెల్లింపులు చేసి రైతులు మాత్రం ప్రైవేటు వాళ్ళకే పంటను అమ్మి నగదు తీసుకునేటట్టుగా ఉండాలనేది ఈ PDPS స్కీమును తెరమీద తెచ్చిండ్రు. దీన్ని పూర్తిగా తెలంగాణ రైతు సంఘం AIKF ఖండిస్తున్నది. ఇది అమలును వ్యతిరేకిస్తున్నది. USFI के रियासती सदर ताती कोंडा रवि ने कहा कि तेलंगाना में कांग्रेस के बरसर इक़्तिदार आने के बाद तालीम के शोबे में बुनियादी तब्दीलियों की तवक्को थी, लेकिन ऐसा नहीं हुआ और पूरा तालीमी निज़ाम दरहम बरहम हो गया। इन्होंने आदिलाबाद ज़िले का दौरा किया और कारकुनों के साथ एक इजलास मुनक़िद किया। बाद अज़ा मुकामी प्रेस क्लब में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस में कांग्रेस हुकूमत की तालीमी निज़ाम की तय रवैये को तनक़ीद का निशाना बनाया। इन्होंने कहा कि 1 साल के दौरान तालीम के शोबे में कोई तब्दीली नहीं आई। मज़ीद ये कि हॉस्टल्स की इंतज़ामिया अफरा तफरी का शिकार है और ऐसे हालात हैं कि तलबा को हॉस्पिटल में दाखिल किया गया और फूड पॉइजनिंग की वजह से अमवातें हुई। अब तक रियासत भर में 48 तलबा की मौत दर्दनाक है। इन्होंने आदिलाबाद में क़बायली यूनिवर्सिटी क़ायम करने का मुतालबा किया।
మీడియా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు యుఎస్ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని చెప్పేసి ఆశించను. కానీ ఆ రూపంలో ఈ సంవత్సర కాలాన్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు, కేజీవీపీలు కనుక చూస్తే విద్యార్థులందరూ అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 48 మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోయారు. ప్రధానంగా మెనూ బాగలేదని, లేదంటే ఫుడ్ బాగలేదని చెప్పి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దీని మీద ఒక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం, ప్రభుత్వ హాస్టల్స్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆ రకమైనటువంటి చట్టపరమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు కనుక చూస్తే ఈరోజు చెత్తగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. వానొస్తే వలవల, ఎండొస్తే ఎలయల అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తిగా ఈరోజు కార్పొరేట్ వయం అయ్యేటట్టుగా నారాయణ, చైతన్య, ఆల్ ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో పక్కగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు యూనివర్సిటీ విద్య కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అన్ని ప్రాంతాలలో అందరికీ వెసులుబాటుగా ఉండేటట్టుగా యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పి గతం నుంచి కూడా గత ప్రభుత్వాలకు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో కూడా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు హైదరాబాదు, వేరే యూనివర్సిటీలకు, వేరే జిల్లాలకు ఇక్కడ నుంచి వలసపోయి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఈ ప్రాంతంలో కనుక గిరిజన యూనివర్సిటీని పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గతం నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు మోరబెట్టినప్పటికీ ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रेवंत रेड्डी की क़यादत में कांग्रेस हुकूमत रियासत तेलंगाना में गरीबों की फलाह बहबूद के लिए काम कर रही है। चीफ मिनिस्टर रिलीफ फंड चेक तकसीम प्रोग्राम से आदिलाबाद इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का खिताब। आदिलाबाद आरटीसी के ज़ेर एहतमाम मेगा खून अतिया कैंप का इनेकाद। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने इफ्तिताह अंजाम दिया। आदिलाबाद डिस्ट्रिक्ट साइबर डीएसपी हसीबुल्लाह की निगरानी में कॉलेज तुलबा में डिजिटल गिरफ्तारी पर शौर बेदारी प्रोग्राम का इनेकाद। आदिलाबाद कांग्रेस पार्टी अक़लियती क़ायदीन साबिक़ म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी, खिज़र पाशा और तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन के ज़िला आदिलाबाद सदर मोहम्मद शाहिद अहमद तवक्कल के हाथों अंग्रेज़ी रोज़नामे की साल 9 के कैलेंडर की रस्मी हल्क़े असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।